నమస్కారం. బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. సీఎం జగన్ రాయి దాడి కేసులో తీర్పు రుజారు. రాయి దాడి కేసులో సతీష్ న్యాయవాది బెయిల్ కు మంజూరు చేసిన వైనం. నిందితుడి బెయిల్ పిటిషన్ తీర్పుకు సంబంధించి నేడు ఉత్తర్వులు ఇవ్వనున్న న్యాయస్థానం. జూన్ 1న ఇళ్ల వద్దే పింఛన్ అందజేయాలని ప్రభుత్వాన్ని కోరిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. గత 2 నెలల నుంచి పింఛన్దారులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్న ఉమా, జూన్ నెల పింఛన్ అయిన సచివాలయ సిబ్బంది సాయంతో పింఛన్లు ఇంటి వద్దే అందించాలని ప్రభుత్వానికి డిమాండ్. జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడి. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశం. ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. అధికారులంతా సమన్వయంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలని ఆదేశం. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జాప్యం లేకుండా ఫలితాల వెల్లడిపై దృష్టి సారించాలని వ్యాఖ్య. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి జరగడం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు సతీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ పై విజయవాడ 8వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు విచారణ చేపట్టింది. పోలీసులు సతీష్ ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని అతడి తరపు న్యాయవాది సలీం పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. అనంతరం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. నిందితుడి బెయిల్ పిటిషన్ తీర్పుకు సంబంధించి రేపు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. జూన్ 1న ఇళ్ల వద్దే పెన్షన్ అందజేయాలని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. గత 2 నెలల నుంచి పెన్షన్దారులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని ఆయన గుర్తు చేశారు. జూన్ నెల పెన్షన్ అయినా సచివాలయం సిబ్బంది సాయంతో పెన్షన్లు ఇంటి వద్దే అందించాలని దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 2 నెలల నుంచి పెన్షనర్లను ఎన్నో ఇబ్బందులు పెట్టారని, ఏప్రిల్, మేలో పదుల సంఖ్యలో వృద్ధుల మరణాలకు కారణమయ్యారని దేవినేని ఉమా ఆరోపించారు. జూన్ నెల పెన్షన్ అయినా సచివాలయ సిబ్బంది సాయంతో పెన్షన్లు ఇంటి వద్దే అందించాలని దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వృద్ధుల మరణానికి కారకులైన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి దేవినేని ఉమా హెచ్చరించారు. కావాలనే ప్రభుత్వం వృద్ధులను ఇబ్బంది పెట్టిందని ఆయన ఆరోపించారు. నమస్కారం. జూన్ 1వ తారీఖు వస్తూ ఉంది. ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతూ ఉంది. నిద్రపోతూ ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొల్పండి, మొద్దు నిద్ర నుంచి లేపమని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 64 లక్షల మంది పెన్షన్దారులు, ఎవరైతే పింఛన్దారులు, వీళ్ళందరూ కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా తెల్లవారేసరికి మా ఇంటికి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు. గత 2 నెలలుగా జగన్ నాటకంలో భాగంగా, జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నడిపించిన యంత్రాంగంతో ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పింఛన్దారులంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు. జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. లోక్సభ ఎన్నికలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై చర్చించామని, ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జూన్ 1తో ముగియనుంది. దేశంలో ఈసారి 7 దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. ఇప్పటి వరకు 6 దశల పోలింగ్ పూర్తయింది. మరొక విడత మిగిలింది. జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్ష చేపట్టారు. లోక్సభ ఎన్నికలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై చర్చించారు. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ సమీక్షకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఇక అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదిరే ఏపీలోనూ కౌంటింగ్కు కౌంటర్ ప్రారంభమైంది. భద్రత కోసం ఇప్పటికే 25 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. 24 జిల్లాలకు 56 మంది ఏఎస్పీలు, డీఎస్పీలను నియమించారు. నాన్ క్యాడర్ ఎస్పీలకు బందోబస్తు బాధ్యతలు అప్పగించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాలను
అత్యంత భద్రత ఉండే రెడ్ జోన్లుగా పరిగణిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపడతారు. సువిధ యాప్లో నమోదు చేసిన తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నారు. కౌంటింగ్ రోజున 200 మంది కేంద్ర పరిశీలకులు, 200 మంది రిటర్నింగ్ అధికారులు విధుల్లో పాల్గొంటారు. Tomorrow is the polling for the 6th phase, which is spread over 58 parliamentary constituencies and across 8 states and UTs. And around 11.13 crore voters spread over 1.14 lakh polling stations. And on all polling stations, we have made arrangements for shades, shamianas, for water, for ORS, for doctors nearby, so that voters get full kind of facilities at the polling station. It will be an experience in itself to come. So it's our appeal, it's the Commission's appeal to all the voters, all the 11.13 crore voters who are entitled to vote in phase 6 tomorrow to come and participate in Festival of Democracy. We will provide every facility whatever is possible on these booths. We'll try and make all your voting experience very perfect. Take your vote at the selfie points, come with the family and celebrate. అధికారులంతా సమన్వయంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జాప్యం లేకుండా ఫలితాల వెల్లడిపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని 7 శాసనసభ నియోజకవర్గాలతో పాటు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఇందులో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ రామకృష్ణ, కలెక్టర్ సంపత్ కుమార్ తదితర అధికారులతో కలిసి ఆయన జూపూడి నిమ్రా నోవా కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను సందర్శించారు. 1000 మందికి పైగా కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లు తదితరులతో పాటు దాదాపు 500 మంది ఇతర సిబ్బంది లెక్కింపు అనుబంధ విధుల్లో పాల్గొంటారని కలెక్టర్ ఆయనకు వివరించారు. సిబ్బందికి ఈసీ నిబంధనల మేరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. 3 అంచెల భద్రత, బందోబస్తు తదితర ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ రామకృష్ణ వివరించారు. ఆయన వెంట తిరువూరు, నందిగామ, జగ్గైపేట, విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాల ఆర్ఓలతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతుంది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో లెక్కింపు సందర్భంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో లెక్కింపు సందర్భంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలు, నియోజకవర్గాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కౌంటింగ్ రోజున డ్రై డే అమలు చేస్తున్నామని, రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలను ప్రత్యేకంగా కేటాయించాలని వివరించారు. పోలింగ్ తర్వాత పల్నాడు జిల్లాలో రేకెత్తిన అల్లర్లను అదుపులోకి తెచ్చినట్టు మీనా వివరించారు. నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకొని నివాళులర్పించారు. అలాగే ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి అభిమానులు సైతం పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి జై ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేశారు. నందమూరి తారక రామారావు అంటే తెలియని తెలుగు వారెవరూ ఉండరని అతిశయోక్తి కాదేమో. నటుడిగా, నాయకుడిగా ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. రాముడు, కృష్ణుడు అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఆయన రూపమే. అన్నగారు అని అందరూ ఆప్యాయంగా తలుచుకునే వ్యక్తి ఆయన. సినీ రంగంలో, రాజకీయ రణరంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్న యుగ పురుషుడు ఎన్టీఆర్. అటువంటి వ్యక్తి జయంతిని ఆయన అభిమానులు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసే ప్రయత్నంలో తనను అడ్డుకున్న టీడీపీ ఏజెంట్పై హత్యాయత్నం చేసిన ఆరోపణలతో నమోదైన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో A1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయనకు ఇప్పటికే ఊరట లభించింది. తాజాగా ఈ పిటిషన్ పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. హైకోర్టు ధర్మాసనం తీర్పు మంగళవారానికి రిజర్వ్ చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇటీవల పిన్నెల్లికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6 వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో పిన్నెల్లికి కూడా హైకోర్టు పలు షరతులు విధించింది. జూన్ 6వ తేదీ వరకు నర్సరావుపేటలోనే ఉండాలని, కౌంటింగ్ రోజున మాచర్లకు వెళ్లరాదని ఆదేశించింది. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిన చర్యలు లేవని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. సీఎస్ జవహర్ రెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మా ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బోండా ఉమా మాట్లాడారు. సీఎం జగన్, ఆయన బంధువుల అండతో సీఎస్ జవహర్ రెడ్డి భూ కుంభకోణానికి పాల్పడ్డారు. భోగాపురం మండలం సీఎస్ 2000 కోట్ల స్కామ్ చేశారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరుపై విచారణ లేదా? ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగంపై తీసుకున్న చర్యలేవి? ఈసీకి చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. సీఈఓ స్పందించినందున జవహర్ రెడ్డి అక్రమాలపై ఢిల్లీలో సీఈసీకి ఫిర్యాదు చేస్తాం. సీఎస్ బాధ్యతల నుంచి ఆయన తప్పించాలి. అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. డీ పట్టాలన్నీ సీజ్ చేసి అధికారులందరిపైన విచారణ జరపాలి. ఆరోపణలు చేసిన వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సీఎస్, ఆయన కుమారుడు, తాడేపల్లి పెద్దలు కలిసి భూదోపిడికి పాల్పడ్డారు. నిజాలు వెలికి తీసిన వ్యక్తులను సీఎస్ బెదిరిస్తున్నారు. జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మా ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. మీడియాలో వార్తలు వచ్చినప్పుడు దాని మీద మీరు ఎందుకు విచారణ జరపలేదు? మేము అడుగుతా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా జవహర్ రెడ్డి ప్రవర్తన కానీ, ఎన్నికల సమయంలో ఆయన అధికార దుర్వినియోగం మీద కానీ అనేకసార్లు ఇప్పటికే కంప్లైంట్లు కూడా చేశాం తెలుగుదేశం పార్టీ నుంచి. కానీ ఈయన అధికార పార్టీకి ఒక తొత్తులాగా వ్యవహరిస్తూ, ఈయన అధికార పార్టీ సీఎం పేషీ నుంచి, సీఎం అండతో, సీఎం బంధువుల అండతో పెద్ద ఎత్తున భోగాపురం మండలంలో భూములు కుంభకోణం చేశారు. దీని మీద ఈరోజు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాము. ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇప్పటికే పలు దఫాలుగా ఫిర్యాదు చేశాం. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మరోసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ధ్వజమెత్తారు. చెవిరెడ్డిని మించిన నటుడు దేశంలో ఎవరూ లేరని, ఆయన ఒక అపరిచితుడని వ్యంగ్యం ప్రదర్శించారు. 2014 నుంచి చెవిరెడ్డి చంద్రగిరిలో దొంగ ఓట్ల రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. ఇటీవల చెవిరెడ్డి మాట్లాడుతూ తనపై నాని అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చెవిరెడ్డి వ్యాఖ్యలను పులివర్తి నాని ఖండించారు. చెవిరెడ్డిపై తాము ఏ రోజు కూడా వ్యక్తిగతంగా దూషించలేదని స్పష్టం చేశారు. ఎప్పుడైనా సరే తాము ప్రజా సమస్యలపైనే పోరాడామని, చంద్రగిరి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే మాట్లాడడం తప్ప ఏనాడు సొంత విషయాలు మాట్లాడలేదని అన్నారు. నా క్వారీ మూయించావు, నా ఫ్యాక్టరీలు మూయించావు, ఏనాడు నేను పత్రికా ముఖంగా మాట్లాడలేదు. చెవిరెడ్డిలాగా నేనేమి డ్రామాలు ఆడటం లేదని పులివర్తి నాని వ్యాఖ్యానించారు. తనకు ఉన్నది ఒకే ఒక్క క్వారీ అని, దానికి 50 కోట్ల జరిమానా వేసి మోయించారని, తనను ఆర్థికంగా దెబ్బతీశారని వివరించారు. నేనేమి నీలాగా ఎర్రచందనం వ్యాపారం చేయలేదంటూ ధ్వజమెత్తారు. 2018లో చెవిరెడ్డి తనను దళిత ద్రోహి అన్నాడని, బీసీ ద్రోహి అన్నాడని, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడని ఆరోపించాడని వెల్లడించారు. నిన్ను కొట్టారని, నీపై రెక్కి చేశారని అన్నావు. నువ్వు చేసిన దాంట్లో 10% కూడా మేం చెప్పలేదు. ఇవిగో నువ్వు చేసిన డ్రామాలు అంటూ పులివర్తి నాని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇది హాస్పిటల్ స్ట్రక్చర్. నా ప్యాంట్ షర్ట్ కూడా చూడండి. ఇది స్విమ్స్ హాస్పిటల్, అటెండర్లు. ఇది నాకు సమిట్తో కొట్టింది, ఇక్కడ సమిట్తో కొట్టింది. ఈ తలపైన క్లీనింగ్ చేసినారు, అది కూడా ఉంది. ఇది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చే ఫోటో. ఇది మా అక్కడి నుంచి నేరుగా మా గన్మ్యాన్ గారి దగ్గరికి పోయి ఆయన పరామర్శించింది. ఇది ఇంటికాడ వచ్చింది. సిట్ కార్యాలయం పోయిన ఫోటో తీసుకొని వచ్చి ఆయన ఈరోజు నాని 2 గంటల్లో ఇంటికి పోయాడు, షర్ట్ ప్యాంటు మార్చుకున్నాడు, మళ్ళీ వచ్చాడని చెప్పాడు. అంటే దీనికి ఉదాహరణ చూడండి. దీని ప్రకారం ఆయన ఎంత తప్పు చెప్పినాడు. కౌంటింగ్ రోజున నగరంలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని విజయవాడ కొత్తపేట సీఐ గణేష్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలపై పందాలు కట్టిన, అల్లర్లు సృష్టించిన, ర్యాలీలో పాల్గొన్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీకి చేరుకున్న పోలీస్ సిబ్బంది 6 బృందాలుగా విడిపోయి 4 బ్లాకులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కొత్తపేట సీఐ గణేష్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది ఆయా బ్లాకుల్లో నివాసం ఉంటున్న వారి వివరాలు, వారు ఎంతకాలంగా నివాసం ఉంటున్నారనే సమాచారం సేకరించడంతో పాటు నివాసితులు గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. ఆయా బ్లాకుల ఎదుట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలు, ఆటోల రికార్డులను తనిఖీ చేశారు. రికార్డులు లేని 5 ఆటోలు, 18 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేశారు. పోలీసులు తనిఖీ నిర్వహించిన బ్లాకుల్లో కొత్తగా అద్దెకు వచ్చిన వారి వివరాలు, అనుమానాస్పద వ్యక్తుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఐ గణేష్ మాట్లాడుతూ పోలింగ్ సమయంలో కాలనీ వాసులు చాలా చక్కగా పోలీస్ శాఖకు సహకరించడమే కాకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించారన్నారు. త్వరలో కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కాలనీలో తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేస్తామని తెలిపారు. తనిఖీల్లో 5 సస్పెక్ట్ షీటర్లను గుర్తించడంతో పాటు వారి జీవన శైలిపై ఆరా తీస్తామని పేర్కొన్నారు. స్థానికంగా ప్రజలను ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తున్నారా అని ఆరా తీశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఐ దుర్గేశ్వర్ రెడ్డి, ఎస్ఐలు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ సిటీ కమిషనర్ అయినటువంటి శ్రీ పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా వెస్ట్ జోన్ డీసీపీ గారు అయిన హరికృష్ణ గారు, అలాగే వెస్ట్ డివిజన్ ఏసీపీ గారు అయిన మురళీకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డినెంట్ చర్చ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇది వైఎస్ఆర్ కాలనీలో. దీని యొక్క ప్రధాన ఉద్దేశం మనకి రాబోయే కౌంటింగ్ నిమిత్తం అవుట్ సైడ్ నుంచి ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ వచ్చి ఇక్కడ ఇల్లీగల్గా స్టే చేసినా కానీ, లేదా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళు ఇచ్చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇల్లీగల్గా ఉన్నా కానీ వాళ్ళని సర్ప్రైజ్ చెకింగ్ కింద మేము తెల్లవారుజామున మా వెస్ట్ డివిజన్ ఫోర్స్తో సర్ప్రైజ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ వైఎస్ఆర్ కాలనీలో 4 బ్లాక్స్ని మేము చెక్ చేయడం జరిగింది. సుమారుగా 128 ఫ్లాట్స్ వస్తాయి. అందులోనూ 128 ఫ్యామిలీస్ మేము చెక్ చేయడం జరిగింది. అందులో 5 సస్పెక్టెడ్ పర్సన్స్, ప్రీవియస్ ఎస్టీ సీట్స్ ఉన్న వాళ్ళని మేము వాళ్ళని పికప్ చేయడం. ఇదే క్రమంలో వెహికల్ చెక్కింగ్ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. సుమారుగా 85 వెహికల్స్ చెక్ చేయగా అందులో వితౌట్ రికార్డ్స్
ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించడం వల్ల సుమారుగా 18 టూ వీలర్స్ అలాగే 5 ఆటోలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలోనే వస్తాయన్న అంచనాల నేపథ్యంలో భారత వాతావరణ సంస్థ ఆసక్తికర సమాచారం వెలువరించింది. కేరళలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని తీయని కబురు చెప్పింది. మరో 5 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ వెల్లడించింది. అయితే ఈ ఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. అదే సమయంలో వాయువ్య భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని, మధ్య దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వివరించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అధిక వర్షపాతం నమోదు కానుందని వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ రాయి దాడి కేసులో తీర్పు రిజర్వ్. రాయి దాడి కేసులో సతీష్ న్యాయవాది బెయిల్ కు మంజూరు చేసిన వైనం. నిందితుడి బెయిల్ పిటిషన్ తీర్పుకు సంబంధించి నేడు ఉత్తర్వులు ఇవ్వనున్న న్యాయస్థానం. జూన్ 1న ఇళ్ల వద్దే పింఛన్ అందజేయాలని ప్రభుత్వాన్ని కోరిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. గత 2 నెలల నుంచి పింఛన్దారులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్న ఉమా. జూన్ నెల పింఛన్ అయినా సచివాలయ సిబ్బంది సాయంతో పింఛన్లు ఇంటి వద్దే అందించాలని ప్రభుత్వానికి డిమాండ్. జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడి. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశం. ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. అధికారులంతా సమన్వయంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలని ఆదేశం. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జాప్యం లేకుండా ఫలితాల వెల్లడిపై దృష్టి సారించాలని వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.